ఎం న్యూస్ కి స్వాగతం. ప్రముఖ దత్తక్షేత్రమైన పిఠాపురంలో మహారాజా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గల శ్రీరామ దత్త సాయి పీఠంలో దత్త జయంతిని పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ, ఆలయ అర్చకులు వింజమూరి సత్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు, పూజలు విశేషంగా జరిపారు. అలాగే భక్తులచే సామూహికంగా దత్తహోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవను జరిపారు. హైదరాబాద్ కు చెందిన భక్తులు పల్లా శ్రీరామ్ దంపతులు స్వామివారికి సుమారు 7.5 లక్షల రూపాయలు విలువైన వెండి కిరీటం, హస్తాలు తదితర ఆభరణాలను సమర్పించారు. ఈ సందర్భంగా దాతలు, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ దత్త సాయి పీఠం దగ్గరికి. ఇక్కడ ఈరోజు జయంతి అని చెప్పేసి మేము హోమం చేయించుకోవడానికి వచ్చాం. మా శక్తి కొలతో మేము వెండాభరణాలు అయితే దేవుడికి ఇచ్చాం. ఇంకా శక్తి ఉంటే ఇంకా ఇస్తామని చెప్పేసి మీరేమిచ్చారమ్మా? మేము దేవుడికి కిరీటం, హస్తం, పాదుకలు, ముగ్గురు దేవుళ్ళకి అన్నీ ఇచ్చాము. సుమారు 7 లక్షలు. ఎన్ని కేజీ? 7 కేజీ. ఈరోజు మన దత్తసాయి పీఠం పిఠాపురం ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే స్వామివారి దత్తాత్రేయ జయంతి, దత్త జయంతి కారణంగా ఈరోజు అనేక పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు అన్నీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ వాస్తవ్యులు కోనసీమ ముద్దుబిడ్డ ఆయన అసలు అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త పల్లా శ్రీరామ్ గారు మన పీఠానికి స్వామివారికి, అమ్మవారికి, వినాయకుడికి కిరీటంలో పాటు అభయాస్తాలు ఇవన్నీ కూడా సుమారు 7 కేజీలు, సుమారు ఇది 7.5 లక్షలు సుమారుగా ఆయన ఖర్చు పెట్టి మన పీఠానికి ఇవన్నీ కూడా ఆభరణాలు, వెండి ఆభరణాలు చేయించారు. వారు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ హోమాది కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా అతి వైభవంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. కాబట్టి జై గురుదత్త. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.